హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, అనిత గారు, ఏదైతే హోమ్ మినిస్టర్ అనిత గారు నిన్న అకస్మాత్తుగా జైల్లో తనిఖీలు చేశారో అక్కడ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఆ మీడియా వాళ్ళు అక్కడంటే ఒక మాట అనడం జరిగింది. జగన్ ఎన్కో ఈ రాష్ట్రాన్ని బాగా దోచుకున్నారు, ఏదో విజయసాయి రెడ్డి గారి పైన కూడా ఏదైతే ఆరోపణలు చేశారో అనిత గారు. సో మీ పైన ఏదైనా ఆరోపణలు వస్తే మీరు దాన్ని అబద్ధమని ఫేస్ చేసి చెప్పాలే కానీ పర్సనల్గా అటాక్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అని విజయసాయి రెడ్డి గారు అన్నారు. ఇంకోటి ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు మీరు ఎటువంటి తప్పు చేయకపోతే కాకినాడ పోర్ట్లో ఎంక్వైరీ చేయండి అని మీరు బహిరంగ ధైర్యంగా చెప్పాలి కానీ ఒకరి మీద పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడడం అది కరెక్ట్ కాదని అనిత గారు అన్నారు. సో దానిపైన మీరు ఏమంటారు సార్? ఇప్పుడు హోంమంత్రి గారు అన్నది ఆ జ్యూరిడిక్షను వాట్ షీ క్యాన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు గౌరవ్ నాదెండ్ల మనోహర్ గారు కానీ గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆల్రెడీ దాంట్లో నాదెండ్ల మనోహర్ గారికి ఆల్రెడీ పాబంధకం క్రియేట్ చేస్తున్నారని అర్థం. ఇప్పుడు కేవీరావు ఉదంతంలో తదనంతర పరిణామంలో యనమల రామకృష్ణ గారు రాసిన ఉత్తరం చూడండి. అండ్ మోర్ ఇక్కడ ఏంటంటే ఆల్ ఆరోస్ ఆర్ షోయింగ్ ఎ పాత్, ఏది ఏం చేసి ఇక్కడ కొట్టండి అని చెప్తున్నప్పుడు అసలు ఒరిజినల్గా ఏం ఎందుకు ఇస్తున్నారు అన్నది ఫస్ట్ ప్రక్షాళించాలి. ఇప్పుడు కాకినాడ పోర్టు విషయంలో ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయనలో మొదలైన తదనంతరంలో ప్రైవేటీకరణ అన్న దగ్గర చేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కేవీరావు అంతర్గత ఆస్తుల్ని రూపాయికి 10 పైసలకి అమ్ముకున్నాడా లేకపోతే రూపాయి 10 రూపాయలకి అమ్మాడా అన్నది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒప్పందం. నేను నష్టపోయిన వాళ్ళు ఇతను లాభపోయిన. ఇప్పుడు ఉదాహరణకి మీ పొలం ఉంటుందండి ఊర్లో, అది మీరు 5 సంవత్సరాల క్రితం రేటు ఇప్పుడు రేటు కంపేర్ చేయండి, వేరియేషన్ ఉంటుంది కదా. ఇవాళ నేను మాడాను అనుకోండి, 5 సంవత్సరాల రేటు చూసారు ఇప్పుడు కోట్లలో ఉంటుంది, అది ఇప్పుడు 100లో దోచేసాడంటే అది ఎంతవరకు సముచితం? అట్లా ఇప్పుడు సెజ్లో ఉన్న భూములు కొన్ని సర్కమాస్టెన్సెస్లో ఒక వ్యాపార ఎక్స్పాన్షన్స్కి గవర్నమెంట్ నిర్ణయాల కింద ఉంటాయి. తదనంతరం ఇప్పుడు ఏఐసిసి ల్యాండ్లు అవన్నీ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ఇస్తారు. ఈ టైంలో కనుక మీరు ఏమి చేయట్లేదు అనుకోండి, ప్రభుత్వం వాపసు తీసుకుంటుంది. అవును సార్. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కూటమి నాయకులు ఏమంటారంటే, ఇప్పుడు పోర్టు సంబంధించిన 350 కోట్లు 450 కోట్ల సంవత్సరానికి ఒక ఇంత టర్న్ ఓవర్ అయ్యే కోర్టుని మీరు 400 కోట్లు ఎలా అమ్మారని క్వశ్చన్ చేస్తున్నారు ఇదే ఎన్డీఏ కూటమి నాయకులు. దానికి మీరేమంటారు సార్? నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు జీబీకే ఉదాహరణకి మనకి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ముంబై ఉంది. అవును. దాని మీద ఎన్ని కేసులు పెట్టారు? అదాని లటక్కని కొనగానే ఒక కేసే లేదు. దాని మీద ఇప్పుడు ఏమైనా చర్చ ఉందా? లేదు. సో ఈ ప్రభుత్వం మారిన వెంటనే ఏంటంటే పాతది బట్టకాల్చి వేస్తూ ఉంటారు. ఇవి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కానీ స్టాక్ మార్కెట్లు కానీ ఇలాంటివి ఏవి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎవడమట్టుగాడు లచ్చికి చీటీ సంత గాజుల్లాగా వ్యాపార లావాదేవీలు ఉండవు. సో షేర్ ట్రాన్స్ఫర్ అయింది, నెక్స్ట్ అక్కడ ల్యాండ్లు అన్యాక్రాంతంగా కాకుండా సక్రమంగా వేయలేవని ఇది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టు ప్రూవ్ థింగ్స్. ఇది ఎక్కడి నుంచి మొదలెట్టారో ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్నది మీరు గమనించండి. ఓకే. ఇప్పుడు మొదలెట్టింది ఎక్కడ? అక్రమ రవాణా బియ్యం అన్నారు. అక్రమ రవాణా బియ్యం పోర్టు అధికారులను కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత నేవీ అధికారులు చెప్పినప్పుడు బయట చెక్ పోస్టులు పెట్టుకుని మీరు నియంత్రించుకోండి, లోటుకు వచ్చిన తర్వాత మన కిందకు వాయిస్తారని డైరెక్ట్గా చెప్పేశారు. అవును. ఇప్పుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నది వ్యక్తిని అటాక్ చేద్దామని ప్లాన్ చేశారు. అటాక్ చేసి ప్లాన్లో ఏంది, అతన్ని క్లస్టర్స్లో బిగిద్దాం అన్న కార్యాచరణలో చేస్తుంది ఏం పని? అక్రమ రవాణా బియ్యం అనేది బ్లేమ్ మొదలెట్టారు. పట్టుకోవాల్సింది ఎవరిది బాధ్యత? స్థానిక పౌర సరఫరాల శాఖది, స్థానిక విజిలెన్స్ది, స్థానిక గౌరవ మంత్రి గారిది. పట్టుకున్నారు. ఇంకా దాన్ని పట్టుకున్న తర్వాత కూడా ఇంకా లోపల షిప్లోకి వెళ్ళిపోయింది కూడా అన్యాయం అని మాట్లాడితే ఎలాగవుతుంది? అది వాస్తవానికి విరుద్ధంగా ఉంది. సో ఈ కాంట్రడిక్షన్లు ఏమవుతున్నాయంటే ఎవరు మట్టుగా వాళ్ళు సమిష్టి బాధ్యతలాగా అనితమ్మ గారు కానీ లేదంటే నాదెండ్ల మనోహర్ గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా గౌరవ ప్రభుత్వం కానీ వాళ్ళు తీసుకుంటున్న మాటలు ఏంటంటే అన్నీ అటుపక్క బ్లేమ్ చేద్దామని. ఈ డిసెంబర్ కార్యాచరణ ఇది. ఈ డిసెంబర్కి అన్యాక్రాంతం అవుతున్న బియ్యం మీద ఈ నెలంతా నెక్స్ట్ మళ్ళీ జనవరి కొత్త సబ్జెక్ట్ వస్తుంది. సో ఈ నెలల పాటు ఏంటంటే గుడ్డగాలి చాలా మొహాన్ని వేశారు, అలాగే ఏ విధంగా దాన్ని మసి తీసి అవతల పడేస్తారు అన్నది చూసుకోవాలి సార్. ఇప్పుడు ఏదైతే అక్కడ అక్రమ రవాణా ఏదైతే బియ్యం సీజ్ చేశారు, షిప్ సంబంధించిన వచ్చిన స్టెల్లార్ ఉంది, సో దాన్ని సీజ్ చేశారు. గతంలో ఒక 2 days ముందు అక్కడ కలెక్టర్ గారు సీజ్ చేశారని వస్తుంది కదా. సో అది అక్కడ దొరికిపోయారు కాబట్టి దానికి డైవర్షన్గా ఇటు కాకినాడ పోర్ట్ వైపు యూటర్న్ తీసుకుని వచ్చారని కొంతమంది అంటున్నారు. ఇది వాస్తవేనా సార్? ఇది సార్ నేను మళ్ళీ చెప్తున్నా, సర్కమాన్షియల్ ఎవిడెన్సెస్ లేకుండా కలెక్టర్ గారు కానీ ఎవరు పనిచేయలేరు. గౌరవ కలెక్టర్ గారు నేను మొదటి నుంచి చెప్తుంది అదే. నాదెండ్ల మనోహర్ గారు కలెక్టర్ గారు చేసిన దాడుల్లో సీజ్ అయిన రేషన్ బియ్యంలో సమ్ పార్ట్ బిఫోర్ దట్ అది పోర్టుకి రీచ్ అయిపోయింది. సో ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఐడెంటిఫై చేయడానికి ఈ స్టాక్ పలానా గొడవ నుంచి వచ్చింది, పలానా వ్యక్తిది, ఇతను పలానా రేషన్ బియ్యం ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, దీన్ని పాలిష్ చేస్తున్నాడు, ఇది ఎస్టాబ్లిష్ చేయాలి కదా. అవును. మీకు అర్థమైందా? ఫస్ట్ డే అండి ఇవాళ లేదా 31వ తారీఖు నాటికి స్టాక్ లోపల పొజిషన్ ఏంటన్నది లాగ్ బుక్ తీస్తారు.
ఉదాహరణకి 100 కేజీలు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందులో ఇప్పుడు నేను సీజ్ చేసే టైంకి 60 కేజీలే ఉంది, మిగిలిన 40 కేజీలు ఏమంటే ఎక్స్పోర్ట్ చేసామన్నారు. ఈ 100 కేజీలు ఈ గొడవలోకి రావడమే తప్పు అనేది గవర్నమెంట్ బాధ్యత ప్రూవ్ చేస్తుంది. అవును, మీకు అర్థమైందా? సో ఇది ఈ విధంగా ఒక ఛానల్ని ఈ విధంగా బియ్యం తీసుకొచ్చే ప్రాసెస్లో ఈ తప్పు జరుగుతుందని ఎస్టాబ్లిష్ చేయడానికి గౌరవ కలెక్టర్ గారు నిర్ణయాలండి. మీరు ముందే గౌరవపడితే ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటి, నెంబర్ ఆఫ్ రేషన్ కార్డ్స్కి నెంబర్ ఆఫ్ డెలివరీస్కి ఉన్న కంపారిజన్లో అనవసరంగా ఎక్సెస్ స్టాక్ వెళ్తుంది. ఎక్సెస్ స్టాక్ మీద యాషలు వేస్తున్నారు. సో స్టాక్ పాయింట్ని నియంత్రించారు అనుకోండి, ఎంత ఎక్సెస్ ఇవ్వకూడదు ఎంత ఇవ్వాలి అన్న దగ్గర అన్యాక్రాంతి ఎక్కడ అవుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.